नाद्रिका था ये पुरातन एक शिशु की वांछा है पावन केसरी भार्या प्रार्थना विलीन दिवस रात्रि ईश्वर मनोरथ करे प्रदान अष्ट सिद्धि बालक बलवान जना पुत्र पवन नंदना किरण प्रातः काल मुख पर दिवाकर पवो सच्चे पराहर साहि बालक खादि तमिच्छति नारं सूर्य सहसा अदृश्य अर्धा जगत अंधकारम् इंद्रदेव बालक को रोके ऐरावत पर चढ़कर टोके आंजनेय के समीप जाकर वज्रपात कर देवा पवन नंदन के हनु को यूं वज्रवार से तोड़ा विद्युत वेग से धरणी तल तक रक्त बिंदु का पतन गहन समुद्र के भीतर जाकर किसी तक जाओ समाया जय जानकी प्राणनायक जगदानंदकारक जय जानकी प्राणनायक शुभ स्वागतं प्रिय परिपालक जगदानंदकारक जय जानकी प्राणनायक शुभ स्वागतं प्रिय परिपालक మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగా
బాబు తల్లి జగమంతటి పోగమ్మ జగములేల తల్లి ఈ కార్యక్రమం అలాగే మాజీ ఎంపీటీసీ తాజా మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ ఉన్నా దయచేసి స్టేజ్కి వచ్చి మా ఆహ్వానం మంచి సంఖ్య కొట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామ పెద్దలు ఇదిగాల బుద్ధారెడ్డి గారు కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాము. ఉత్తమ కళా ప్రాపూర్ణ గ్రహీత బొల్ల కుమరన్న గారికి కరతాల జోన్లతోటి స్వాగతం పలుకుతున్నాము. దయచేసి స్టేజ్ రావాల్సిన కోరుతున్నాము. అలాగే కుమరన్న వచ్చిన కళాకారులు కూడా స్టేజ్ రావాల్సిన కోరుతున్నాము. కళాకారులు హనుమాన్ల కనకరెడ్డి గారు సీనియర్ కళాకారులు ఎక్కడ ఉన్నా స్టేజ్ వద్దకు రావాల్సిన కోరుతున్నాము. పేరెంట్ నోముల సంపత్ గౌడ్ గారు కొత్తపల్లి మాజీ సర్పంచ్ ఎక్కడ ఉన్నా ఇంకా రాయలేదు అన్న పరిచయం కావాలి చేస్తున్నాం. అలాగే మహారాజ్కి అందరూ కలిసి భజనలు చేసి ఎందుకు రాడే మాధవుడు దయచేసి అన్యతగా భావించుకోకుండా వచ్చిన అతిథులు పిల్లగానే వచ్చినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అట్లనే మన కళాకారులు అన్యతగా భావించుకోకుండా అవతల ఎవరైనా ఉన్నా కానీ మాకు కనిపించలేదు కనుక దయచేసి అన్యతగా భావించుకోకుండా అందరూ స్టేజ్ బాధితులే తప్పకుండా రాగలరు. భక్తుడైన హనుమానికి దయచేసి కొత్త పాట కాబట్టి మీ అందరికీ కొద్దిగా కోరస్కు అనర్చనలు సహకరించుది. మన కళాకారులు దయచేసి అదే ప్రయత్నం చేయాలి. మానవ జన్మము దుర్లభము ఇది మళ్ళీ వచ్చినని నమ్మకము ఎన్నెన్నో మానవ జన్మమురా ఎన్నెన్నో జన్మల బంధము మానవ జన్మమురా ఎన్నెన్నో జన్మల బంధము మానవ జన్మమురా ఎన్నెన్నో జన్మల బంధము మానవ జన్మమురా బాల్యంలో
శిగిరిమాడు మండలం ఒగుళ్ళపూర్ గ్రామంలో నాకు ఈ పాటకు పెద్దలందరూ కలిసి అవకాశం ఇచ్చినందుకు మా కళాకారులందరికీ రంబాడిపల్లి అవకాశం పెద్దలందరూ ఇచ్చినందుకు అది వాడిన జనరల్ సెక్రటరీ చిన్నమరాజు గారు డైరెక్టర్
అందరు కలిసి భజనలు చేసిన ఎందుకు రాడే మానవుడు దయచేసి అందరూ పక్కకు మీకు కేటాయించిన వాళ్ళ కూర్చోవాలి అంటే గ్రామ సైడ్కి అందరు సైడ్కి రాని ఏంటో దిగురు అందరూ జయ రథా రామచంద్ర భగవానికి సత్తి కవులముగా మయ్య కవిత్వంబులను రాయ గాన కళా కోవిదులమంత కన్నగా మా నోటిలో నుండి వెలువడే మాటలను పాటలుగా లీతిమయ్యా తప్పులను నన్ను మన్నించుడయ్యమా తండ్రులారా తప్పులను నన్ను మన్నించుడమ్మా తల్లులారా జయ రాధా రామచంద్ర భగవానికి మా యొక్క లంబాడిపల్లె గ్రామంలో పెద్దల ఆశీర్వాదంతో శ్రీదేవ రామాయణం ప్రోగ్రాం స్టార్ట్ చేసాము. సర్పంచ్ గారి పని తీసుకున్నాము, ఉప సర్పంచ్ పని తీసుకున్నాము, మార్కెట్ కమిటీ చైర్మన్ గారి పని తీసుకున్నాము, కుల సంఘాల పెద్దల పని తీసుకున్నాము. అందరి సహకారంతో అంగరంగ వైభవంగా అందరినీ తీసుకున్నాం. రామాయణం నిర్వహించుకున్నాం. అందరినీ తీసుకున్నాం. మరి తీసుకునేటోళ్ళ తీసుకున్నావా? అందరు తీసుకున్నావా సాహెబ్? తీసుకునేటోళ్ళ తీసుకున్నావా? తీసుకున్నా. నా తీసుకున్నావా? అయ్యా అయ్యా మీ ఇంటికి వచ్చాము. మీ ఇంటికి వచ్చేసరికి మీరు లేరు. ఎవరున్నారు? సాయిబాబు ఉన్నది, ఆమె స్నానం చేస్తున్నది. బాత్రూంలో తాళం చేస్తాను. నీ వచ్చే వరకు ఆ గారికి తనకలు వేసిపోయింది. సబ్జెక్ట్ ఏం చేయాలి చెప్పాడు. ఎంత చెప్పాడు? ఇది మంచిగా లేదు. నన్ను అడగాలి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కదా అని నన్ను అడగాలి. అంత చూసినాక అమ్మగారు చెప్తా బాగున్నది. ఏమన్నా లేనిగా ఏం చూసినాక? ఇల్లు చూసినాక. ఇల్లు చూపించిందా? సరే. జై రామచంద్ర మహారాజుకి. అయితే మహారాజ్ ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఏం డ్రామా ఏం కథ ఇది చెప్పవా? ఇక్కడ చిరుతల రామాయణ పట్టాభిషేకం అంటే శ్రీరామనవమి రోజు ఇప్పుడు దశరథ మహారాజు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, జనక మహారాజు, సీతాదేవి, విశ్వామిత్రుడు, శ్రీరాముల వారు జన్మించడం నుండి సీతా పరిణయము తర్వాత రావణ సంహారం వరకు మన యొక్క గ్రామంలో 3 రోజులు
అంగరంగ వైభవంగా రాముల వారి పండుగ జరుగుతుంది. శ్రీ రామచంద్ర మహారాజుకి శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి పాము తేజ కంచనేత్ర హిరణ్య గజక నాటక దూర సాధు రక్షణ శంకు చక్రాస్త ప్రాణాద వరద పాపద్వార సర్వేశ కిరసాగర సాయి కృష్ణవర్ణ పల్లవర్ణ బాల పద్మయుల చారు శ్రీ చంద్రనాగర్ సచితంగా పుంజ కుటుంబల దంత వైకుంఠ ధామ భూషణ వికాస త్రిధర్మపుర నివాస దృష్ట్య సంహారణ దురిత శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అయోధ్యాపురి అధిపతుడను నా నామము తగలుతరా 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 నామము తగలుతరా నామము తగలుతరా రామలక్ష్మణులు బలరాజులు నలుగురు నలుకోమారు రామలక్ష్మణులు బలరాజులు నలుగురు నలుకోమారు నలుగురు నలుకోమారు సంచల్య కైక సుమిత్ర ముగ్గురు నాలకు బాజలు సంచల్య కైక సుమిత్ర ముగ్గురు నాలకు బాజలు ముగ్గురు నాలకు బాజలు అధిపతుడను నా నామము తగలుతరా అయోధ్యాపురి అధిపతుడను నా నామము తగలుతరా నామము తగలుతరా నామము తగలుతరా శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి చవగా అయ్యా నాది అయోధ్యాపురి పట్టణము. నా పేరు దశరథ మహారాజు. నువ్వు అడగాలని చెప్పాలి. నీ పేరు దశరథ మహారాజు. నాకు ముగ్గురు భార్యలు కౌశల్య కైక సుమిత్ర నలుగురు కుమారులు రామ లక్ష్మణుడు భర్త శత్రుడు. ఇప్పుడు ఎడిపోతారయ్యా మీరు? సభ చేసాక అతను నా కుమార వినిపించు. సరే సరే. మహారాజుకి రామచంద్రుడను రాజీవ నేత్రుడను రాజీవ నేత్రుడను రామచంద్రుడను రాజీవ నేత్రుడను రామచంద్రుడను రాజీవ నేత్రుడను రామచంద్రుడను భూమి జగత నందనుడను రామము వారికి మాది యొక్క పురము అయోధ్యాపురి పట్టణము. మా తండ్రి దశరథ మహారాజు. నా పేరు శ్రీరామచంద్రుడు. అందరూ నాకు ముగ్గురు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వస్తున్నారు. మా తండ్రి గారి దగ్గరికి వస్తున్నాం, వారిని రమ్మని. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి కనయుడు రాసు
సుమిత్రాదేవి కొడుకు లక్ష్మణుడు. సరే స్వామి, మీరు ఎటు వెళ్తున్నారు? అయ్యదేవుడిపట్నం. సరే స్వామి, వెళ్ళండి. తర్వాత నా పేరు భరతుండందుడు. మాది అయోధ్యపురి పట్టణము. మా తండ్రి గారు దశరథ మహారాజు. మా మిత్రుల కైకేయి మీరు మా తండ్రి గారు ఆయన మేరకు వెళ్తున్నాము. రామచంద్ర మహారాజుకి నేనే చేత్ర గుండనురాముల లక్షణ స్వామి నేనే చేత్ర గుండనురాముల లక్షణ స్వామి గుండనురాముల లక్షణ స్వామి నేనే చేత్ర గుండనురాముల లక్షణ స్వామి స్వామి వృత్తాంతంగా తెలియజేయండి. అయోధ్యానగరం మా తల్లి దశరథ మహారాజు. అయోధ్యానగరంలో ఉన్న మా తల్లి దశరథ మహారాజు. మేము నలుగురు అన్నదమ్ములు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు. నా నామం చిత్రాకుడు. సరే సార్, వెళ్ళండి. సేవక నా సోమాలను వినిపిస్తు తండ్రి
మనసు ఎంతో ఆనందమైంది. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి విశ్వనాయక రాజ్యపాలక మేల మేల కొత్త అగ్ని పర్వతాల పడేక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాన ఒక్కటైన కదలిక వీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న కాలవేశ లంకేశ్వర దశ కంఠరా శంభో శంకర శంభో శంకర Gana, gana, gana,
ఏమైనా కోసుకొని తినేటట్టే ఉన్నారు కదా. అబ్బా 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 కోసుకొని తింటారా? కొబ్బరి కాదు ఎవరయ్యా మీరు? ఎవరు? రావణాసురుడు తెనాలిపోతుంది మాడితే సుబావుడు మొత్తం రక్షణ కారణంగా Bye.
మీ వృత్తాంతం ఏంటి? మీరు ఎవరో మొత్తం తెలియజేస్తాను. హతలో వితలో సుతలో కళాకలో మహాత్కలో రసాత్కలో పాతాళలోక వాసులను చేసిన వాడను రావణ రాసేంద్రుడు. వింటువా సేవగా? ఉన్నాయని అర్థం కాలేదు. ఇంకా మళ్ళీ చెప్తాయి. లంక రక్షక దగుండను మండోదరి మనోహరులను రణరంగ విజయులను అరవీర భయంకరుడను రావణ రాజేంద్రులను. నువ్వు చెప్తాంటే అయ్యగారు మంత్రాలు తగినట్టు నాకేం అర్థమవుతుంది. ఇంకా చెప్తాను. రే సేవగా అయ్యా నా వాళ్ళు రాక్షసులైన దాటగించుకోవడంలో రావిప్పుడు. సరే సరే తిరుగుతా భారీ చదువుకోవాలి. రాజుగారి ఆజ్ఞ ఎట్లయినా మంచిదే కష్టాలు మనగేలా, ఎట్లయినా మంచిదే కష్టాలు మనగేలా, ఎట్లయినా మంచిదే కష్టాలు మనగేలా, ఎట్లయినా మంచిదే కష్టాలు మనగేలా. చుట్టుకొని పడతాము రారా, చుట్టుకొని పడతాము రారా, చుట్టుకొని పడతాము రారా, చుట్టుకొని పడతాము రారా. ఎట్లయినా మంచిదే కష్టాలు మనగేలా, ఎట్లయినా మంచిదే కష్టాలు మనగేలా. అది బహుళముల అక్కడికి వేర్చినది దాన్ని దగ్గర కస కస
ఆత్మీయులైన లంబాడిపల్లి గ్రామాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రవ్వ వంశీధరెడ్డి, కోహెడ మండలం, వెంకటేశ్వరపల్లి. మీరందరూ కథలో ఇన్వాల్వ్ అయ్యారు. ఒకటే నిమిషం మాట్లాడి కంప్లీట్ అయితే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా మన హుస్నాబాద్ నియోజకవర్గంలో చిరుతల రామాయణం కానీ బ్రహ్మం గారి జీవిత